మన ధ్యాన వరుసలో యెహోషువ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని మహాకృప చేత మొదటి 5 కాండాలు, ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండములో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మనము చదివి ధ్యానించాము. అనేకమైన సంగతులను ఆత్మీయంగా మన జీవితానికి కావలసినవన్నీ దేవుడు ఎంతో చక్కగా మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ వరుసలోనే మరోనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని పూర్తి చేస్తున్న గ్రంథం ఇది, యెహోషువ గ్రంథం. నిర్గమకాండములో వాగ్దానమిచ్చి నడిపించిన వాడు, వారి ప్రయాణమంతా నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 4 గ్రంథాలలో వ్రాయబడినవి. ఇక యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి వారు స్వాధీనపరుచుకొనవలసిన దేశానికి దేవుడు వారిని నడిపించాడు. నాయకత్వం మారిపోయింది. యెహోషువ నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు మోషే తర్వాత. యెహోషువ నాయకత్వములో ఇప్పుడు వారు స్వాధీనపరుచుకోవాలి దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశాన్ని. స్వాధీనపరుచుకోవడానికి యుద్ధాలు జరపాలి, అంటే ప్రయాసపడాలి, పోరాడాలి. ఏదైనా మన స్వాధీనములో మనం చేసుకోవాలంటే చాలా ప్రయాసపడాలి. మనం ప్రయాసము లేకుండా పని జరగదు. మనం కూడా ఎన్నో విషయాలు మన స్వాధీనమందు చేసుకోవాలి. వాటిని మనం ఆలోచన చేస్తున్నాం. యుద్ధాలు జరపాలి, జయమొందాలి. ఆ భూభాగాన్ని వారు స్వాధీనపరుచుకోవాలి. ఇది వారికి ముందున్న పని. యెహోషువ ప్రారంభించాడు, దేవుడే వారి పక్షమున యుద్ధము చేయువాడు అని. ఈ ప్రధానమైన ఒక మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోషువ యుద్ధము చేసిన యోధులు యుద్ధానికి సిద్ధపడి ఆ యుద్ధములో వారు జయమొందుతూ ఉన్న యుద్ధమును జరిగించేవాడు దేవుడే, వారి పక్షమున యుద్ధము చేయుచుండువాడు దేవుడే అనే విషయాన్ని మనము ఎప్పుడు మన మనసులో ఉంచుకుందాం. వారు యోర్దాను దాటారు, యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అహాయిపురమును స్వాధీనం చేసుకున్నారు. 5 రాజులు వారి మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు వారితో కూడా యుద్ధము చేసి వారిని జయించారు. ఇలాగు యుద్ధాలు జరుగుతూ వారు జయమొందుతూ 10వ అధ్యాయము 11వ అధ్యాయం వరకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనము 11వ అధ్యాయములో ఒక వాక్య భాగాన్ని మనం చదివి కొంతసేపు మనము ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనము, 22, 23 వచనాలు చదువుతాను. చదువుతూ ఉండగా గమనించండి. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను అనగా హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని, వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇశ్రాయేలీయుల దేశమందు
అనాకీయులలో ఎవడును మిగిలి ఉండలేదు. గాజాలోనూ గాతులోనూ అష్డోదులోనూ మాత్రమే కొందరు మిగిలియుండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానినప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయం మేమింకనూ మీ సన్నిధిలో మీ మాటలు వినాలని, మీ ఉపదేశమును ఆలకించాలని మీ సన్నిధిలో ఉన్నాం. ఆత్మరూపివిగా మా మధ్య మీరు సంచరిస్తూ ఉండగా ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. వివరముగా ధ్యానించడానికి ఆత్మ సహాయమునివ్వండి. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సౌండ్ దేనికి వస్తున్నది? ఎవరు స్టార్ట్ చేసింది? ఇప్పుడు బంద్ చేసేయండి. పర్వాలేదు, మస్తేపాయి కదా అది. పోయింది అనుకుంటాడు. కొంతసేపు బంద్ చేసే, మళ్ళీ పోయేటప్పుడు స్టార్ట్ చేసిపో. చదివిన వాక్య భాగమునందు దేవుడు మనతో మాట్లాడే మాటలను మనము శ్రద్ధగా గ్రహించాలి. వరుసగా ఎన్నో విషయాలను మనము ఆలోచిస్తూ ఉన్నాం. ఏదైనా మన హృదయాల్లో మార్పు కానీ నేర్పు కానీ పొందామా చెప్పండి? మీరు అవునంటే ఇంకా ధ్యానిస్తాము, కాదంటే ఊరుకుందాం, ఇక ధ్యానించడం ఎందుకు అనుకుందాం. ఏమండి చెప్పండి? ఏం మీకు లేదా? తలలు ఊపితే పర్వాలేదు, తలలను ఊపండి, నోరు తెరవకు. చెప్పండి, మాట్లాడేది నేర్చుకోవాలా? ఈ విధంగానే కొనసాగుతుంది. మీరు ఇట్లనే మాట్లాడిస్తుంటాను, మాట్లాడుతుండాలి, చెబుతూ ఉండాలి. మీరు స్కూల్లో నేర్చుకుంటారు కదా, కాలేజ్ పిల్లలు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ అంతా వాళ్ళే ఉంటారు. మెల్లమెల్లిగా మనం అంతా వెళ్ళిపోతాం. వాళ్ళకి ఇదే నేర్పు ఉండాలి. కాలేజీలో టీచర్లు ఎప్పుడైతే వారిని ప్రశ్నిస్తూ చెప్తారో వారు చాలా చక్కగా నేర్చుకోగలుగుతారు. కొందరు టీచర్స్ ఏంటంటే ఏదో చెప్పి వెళ్ళిపోతారు. వారు విన్నరా కదా, వారికి పట్టింపు లేదు. మేము నేర్చుకున్న కాలంలో కొందరు టీచర్స్ ఉండేవారు. చాలా చక్కగా వారు చెప్పినవి ఇంతవరకు జ్ఞాపకం ఉన్నాయి. కారణం ఏంటంటే వారి చెప్పే విధానం, వారు ప్రతిస్పందన మనకు అర్థమైందా లేదా అని అడిగి మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నించేవారు. అలాగూ ప్రభువు మనతో కూడా అలాగే మాట్లాడగోరుతాడు. మనము స్పందించాలి, వినాలి, శ్రద్ధగా గ్రహించాలి. వాటిని బట్టి మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. మనకు తెలియకుండానే దేవుడు మనలో గొప్ప మార్పు జరిగిస్తాడు. అది నిజమైన సంగతి. దేవుని వాక్యములో ఆ శక్తి ఉన్నది. దేవుని మాటలలో ఆ శక్తి ఉన్నది. 3 రోజులు వారు కొండ మీద దేవుని బోధ వింటూ ఉన్నప్పుడు వారికి ఆకలి కాలేదా? వారికి నిద్ర రాలేదా? సో దేవుడు ఎలా మారుస్తాడు చూడండి వారిని. దేవుని మాటలు అలాంటివి. అందుకే పేతురు ప్రభు వెంబడిస్తూ
అందరూ వెళ్ళిపోయినా వారు నిలిచున్నప్పుడు ఒక మాట అడిగాడు. మీరును వెళ్ళిపోతారంటే, మేమెక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అన్నాడు. దేవుని మాటలు ఆలాచివి. శ్రద్ధగా విందాం. యెహోషువ యుద్ధాలు జయిస్తూ వస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయములో కూడా తాను జయించిన యుద్ధాలను గురించి వ్రాయబడింది. ఇక ఈ అధ్యాయంతో యుద్ధాలు ముగిస్తాయి. ముగింపులో తానేం చేశాడు? 21వ వచనములో, మన్యదేశములోను యూదా మన్యములోను ఇశ్రాయేళ్ల ప్రదేశములన్నిటిలో ఉన్న అనాకీయులను నాశనం చేసెను అన్నాడు. మన్యదేశం అంటే ఏంటి? మన్యదేశం అంటే ఈ ఈ పదాన్ని ఎప్పుడు మనం చదువుతూ ఉంటాం. ఎనీబడి? మన్యదేశం అంటే కొండ ప్రాంతం. అది మన్యదేశం అంటే దేన్నంటారు? ఇట్స్ నథింగ్. ఇట్స్ హిల్ కంట్రీ. అంటే కొండపైన ఉండే ప్రదేశాలు అవి. మన దేశంలో కూడా అక్కడికి నాగాల్యాండ్, అస్సాం ఆ సైడ్ వెళ్తే అన్ని కొండల మీదనే ప్రదేశాలు ఉంటాయి. మన్యదేశము అన్నాడు. కొండల మీద ఉన్న ప్రదేశాలను మన్య ప్రాంతం, షేయూరు మన్యము అంటాడు. అది ఏదోముకు దేవుడిచ్చిన స్వాస్థ్యము. అది అన్ని కొండలే, ఎరుపైన కొండలు అవి. ఏదోముకిచ్చిన ఆయన ఎర్రనివాడు, ఎరుపును కోరుకున్నవాడు. దేవుడు షేయూరు మన్యములను అతనికి స్వాస్థ్యముగా ఇచ్చాడు. కనుక కొండ ప్రాంతములలో ఉన్న ప్రదేశాలను కూడా తాను ఎక్కగలిగినంత పైకి ఎక్కుతూ వారిని కూడా సమూలంగా నాశనం చేశాడు. ఆ ప్రాంతములో ఎవరున్నారు చూడండి. అంటే సంపూర్ణమైన విధంగా, దేవుడు కోరిన విధంగా యుద్ధాలు జరిగించి అక్కడ శత్రువు ఉండకుండా సమూలంగా నాశనం చేశాడు. అందుకే ఇక్కడ ఏం రాశాడంటే, యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోవా మోషేతో చెప్పాడు, మోషే యెహోషువకు చెప్పాడు, ప్రజలందరికీ చెప్పాడు. ద్వితీయోపదేశ కాండమంతా అదే. అలాగూ దేవుడు చెప్పినట్లు చేశాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా దేవుడు చెప్పినట్లు చేయడం నేర్చుకోవాలి. కొంత మనిష్టం ఉన్నట్లుగా జరిగించడం, అది మన కొన్నిసార్లు అలవాటు. ఏదైనా మనిష్టము అనేది మనకెప్పుడు ఒకవైపు ఉంటుంది. కానీ దేవుని ఇష్టము, దేవుడు చెప్పినట్లు చేయాలి. మోషే చాలా జ్ఞానవంతుడు, యెహోషువ యుద్ధవీరుడు. వీరికి నేర్పు లేదా? వీరికి జ్ఞానం లేదా? వీరికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కానీ మోషేకు చెప్పాడు, నీవు చెప్పినట్లు, చూపించినట్లే చేయాలి అన్నాడు. మందిరాన్ని కొండ మీద ఏది చూపించాడో అదే విధంగా మోషే ఆ మందిరాన్ని చేసి ముగించి ప్రతిష్ఠించాడు. నిర్గమకాండానికి వస్తే ఆఖరి కొన్ని అధ్యాయాలు ప్రత్యక్ష గుడార నిర్మాణమును గురించి వ్రాయబడ్డాయి. అక్కడ సారిసారికి చూడండి, మోషే యెహోవా చెప్పినట్లు చేసెను. ఎందుకు వ్రాయబడింది? మోషే లాంటి గొప్పవాడు, జ్ఞానవంతుడు, విద్యా ప్రవీణుడు. కానీ దేవుడు చెప్పినట్లు చేయడం అదే అవసరమండి. మనం ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత తెలివిపరులమైనా, మనకెన్ని అభిప్రాయాలున్నా, మనం చేయవలసింది మాత్రము దేవుడు చెప్పినట్లే చేయాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి ఉన్నట్లుగా పాటించాలనేదే మన బ్రదరన్ సంఘ సత్యాలు. మరేవి కొత్తగా ఏమి ఉండవు. మనదొక ప్రత్యేకమైన విధానం. ఎందుకంటే మనం ఏమి అనుసరిస్తామంటే, దేవుడు ఎలా చెప్పాడో అలా ఉన్నది ఉన్నట్లుగానే మనం పాటించాలి. దానికి
సందర్భాలు, సమయాలు జోడించొద్దు అనేది మన అభిప్రాయం. ఇప్పుడు స్త్రీలు మౌనముగా ఉండవలెను అని రాయబడింది గదా! కొందరు దానికి అభిప్రాయాలు ఎన్నో పెడతారు. ఆ సంఘములో, ఆ కొరింథీ సంఘానికి అది అప్లై అయితది. లేకుంటే ఆ దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అలాగు పౌలు రాశాడు. ఎన్నెన్నో ఇలాగ ఆలోచన చేసి దాన్ని అంటే కొంత ఏం చేశారు? ఇగ్నోర్ చేస్తూ పర్వాలేదు అనుకునే విధానాలు అనుసరించే విశ్వాసులున్నారు. వారిని తప్పుబట్టడం గానీ, కాదని అనడం గానీ కాదు గానీ, మనమేం జూస్తామక్కడ? మౌనముగా ఉండవలెను. అది మౌనంగా ఉండడం మన పని. ఉన్నది ఉన్నట్లుగా దేవుడు చెప్పినది చెప్పినట్లుగా మనం అనుసరించాలనేదే నేర్చుకోవాలి. యెహోషువ అలాగే జేశాడు. యెహోషువ పక్షమున యెహోషువ యుద్ధం జేసిన యుద్ధము చేసేది తానైనా నిలబడి యుద్ధభూమిలో తాను యుద్ధమాడుతున్నా తన పక్షమున 10వ అధ్యాయము 42వ వచనములో చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేయుచుండెను అని ఉన్నది. మనం గతసారి గూడా దేవుడు ఎలా యెహోషువ దేవునితో ఎలా నడిచి తాను ఎలా యుద్ధం చేశాడో దేవుడు ఎలా సహాయం చేసి ఆకాశము నుండి వడగండ్లు కురిపించి ఎన్ని వేల మందిని హతమార్చాడో మనము చూశాం. కనుక యుద్ధము యెహోవాదే. ఇశ్రాయేలుల పక్షమున ఎప్పుడు యుద్ధాలు జరిగినా ఈ మాట వారికి ఎప్పుడు గుర్తు. యుద్ధము యెహోవాదే. దేవుని పిల్లలమైన మనము ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ సంకటములో మనమున్నా, ఏ పరిస్థితులను మనము ఎదిరించే వారమైనా, జయించవలసిన వారమైనా మనము నిలిచి పోరాడుతున్న మన పక్షమున పోరాడేవాడు మన ప్రభువే అనేది మనం ఎప్పుడు గుర్తుంచుకొని ధైర్యముగా ముందుకు సాగాలి. యెహోషువ కూడా అలాగే ధైర్యముగా హఠాత్తుగా శత్రువుల మీద పడిన సందర్భాన్ని మనము గతసారి ఆలోచించాం. ఈ ధైర్యం ఎప్పుడు అంటే మనకు తెలుసు మన పక్షమున యుద్ధము చేసేవాడు దేవుడే. ఇది ఎప్పుడైతే తెలిసి ఉండదో మన శక్తి సామర్థ్యముల మీద మనం ఆధారపడి చేయగోరుతామో అప్పుడే బలహీనపడిపోతాం మనం. విశ్వాసులము సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు దేవుడుగా ఉండగా ఆయనే మన పక్షమున యుద్ధాలు జరిగించి జయమిచ్చువాడు ఆయనే అనేది ఎప్పుడు మన హృదయములో మనము నిశ్చయముగా కలిగి ఉండాలి. అప్పుడే ధైర్యంగా ముందుకు సాగిపోగలుగుతాం. లేకపోతే బలహీనపడిపోతాం. మన శక్తి సామర్థ్యములు సరిపోవు. 5గురు రాజులొచ్చారు. యెహోషువ సరిపోతాడా? ఇశ్రాయేలు సైన్యము సరిపోతుందా? యుద్ధ నేర్పు లేని సైన్యం అది. ఎక్కడైనా యుద్ధాలు నేర్చుకున్నారా? వారు ప్రయాణములో కొనసాగుతూ 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చిన వారు. అయినా దేవుడు వారి పక్షమున యుద్ధము చేస్తూ ఉన్నాడు గాబట్టే వారు జయించగలిగారు. సరే ఇప్పుడు ఆఖరిగా యెహోషువ అంతా, అంతా నిర్మూలన చేశాడు. ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరున్నారో చూసేసరికి అక్కడ ఎవరున్నారు చూడండి. మన్య ప్రదేశములన్నిటిలో ఉన్న అనాకీయులను నాశనము చేసెను అని రాశాడు. ఎవరు ఈ అనాకీయులు? ఏమైనా జ్ఞాపకముందా మీకు? చెప్పండి అనాకీయులు. సంఖ్యాకాండానికి మనము వెళ్ళినట్లయితే ఈ అనాకీయులు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించారు ఇశ్రాయేళ్ల నాశనానికి. 40 సంవత్సరములు అరణ్యములో నడిచారు. కానీ బయలుదేరిన వారందరూ చేరలేదు కదా! అది మాత్రం తెలుసు గదా! వారంతా అరణ్యములోనే రాలిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో తిరుగుతూ నడవడానికి గూడా కారణమేంటి? ఈ అనాకీయులే.
సంఖ్యాకాండము మనము 13వ అధ్యాయానికొస్తే, మోషే ప్రతి గోత్రము నుండి ఒక పెద్దను ఏర్పరిచి 12 మందిని వేగు చూడడానికి ముందుగా పంపుతాడు దేశానికి. వారు చేరబోయే దేశము. నేను ఆ సంఖ్యాకాండము ఆ అధ్యాయాన్ని చాలా వివరంగా మనము ధ్యానించాము. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 12 మంది వారు బయలుదేరి వెళ్ళి వచ్చిన తర్వాత వారు సమాచారం ఇచ్చారు. వేగు చూసి వచ్చారు, సమాచారం ఇచ్చారు. 10 గోత్రీకుల వారు చెడ్డ సమాచారం తెచ్చారు. 2 గోత్రీకులు అనగా ఎవరు? యెహోషువ, కాలేబు. యెహోషువ ఏ గోత్రీకుడు చెప్పండి? ఎఫ్రాయిము గోత్రీకుడు. కాలేబు ఏ గోత్రీకుడు? యూదా గోత్రీకుడు. ఈ రెండు గోత్రీకులు, ఈ 2 వంశముల వారు, వీరిద్దరు మాత్రమే నిలిచి 10 గోత్రీకులను వారు తెచ్చిన చెడ్డ సమాచారాన్ని ఎదిరించారు. ఆ చెడ్డ సమాచారం ఏంటి? అందులోనే అనాకీయులు మనకు కనిపిస్తారు. సంఖ్యాకాండం తీసుకోండి చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. 28వ వచనం చూడండి. 28వ వచనం. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి అన్నారు. ఆ సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలందరి హృదయాలను కలవరపరిచారు. ఎవరు? అనాకీయులను మేము చూసాము ఆ కొండ ప్రాంతములో. వారు చాలా బలవంతులు. ఇంకా వారిని గూర్చి ఏమని చెప్పారు చూడండి. ఈ 32వ వచనము, 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేళ్లతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. ఈ సమాచారము తీసుకొచ్చారు వారు, వెళ్ళిన వారు. ఈ సమాచారం వినగానే ప్రజలందరూ ఎలుగెత్తి ఏడ్చి తిరుగుబాటు చేశారు. అక్కడ 14వ అధ్యాయంలో ఆ మాటలున్నాయి. ఎవరిని చూశారు వారు? అనాకీయులను చూశారు. వారు బలవంతులు, వారు ఉన్నత దేహులు అని సమాచారం ఇచ్చి, వారి ఎదుట మనం మిడతల వలె కనబడుతూ ఉన్నామన్నారు. వారి దృష్టికి మిడతల వలె ఉన్నాము. ఇలాంటి భయంకరమైన మనుషులు అక్కడ నివసిస్తూ ఉండేవారు. ఈ అనాకీయులను బట్టే వారు ఎలుగెత్తి ఏడ్చి తిరుగుబాటు చేశారు. మేము మళ్ళీ ఐగుప్తునకు వెళ్ళిపోతామన్నారు. అప్పుడు యెహోషువ, కాలేబులు ఇద్దరూ నిలిచి వారేమన్నారో చూడండి. ఇక్కడ 30వ వచనములో, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరుచుకొందుము, దానిని జయించుటకు మన శక్తి చాలుననెను. 14వ అధ్యాయములో కూడా వారిద్దరూ లేచి మాట్లాడిన మాట 9వ వచనములో చూడండి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరే. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా, యెహోషువ మరియు కాలేబు వీరిద్దరూ బట్టలు చింపుకొని వారి తిరుగుబాటును చూసి పౌరుషం గలవారై వారు లేచి నిలిచి చెప్పిన మాటలివే. అప్పుడు దేవుని యొక్క కోపము రగులుకున్నది ఇశ్రాయేలు ప్రజల మీద.
ఈ అధ్యాయములోనే దేవుడు ఒక నిర్ణయాన్ని కలిగి వారికి ప్రకటించాడు. వీరంతా ఆ దేశములో ప్రవేశించరు అని దేవుడు పలుకగా, అక్కడ నుండి మళ్ళీ వారిని ఎర్ర సముద్ర మార్గము గుండా ప్రయాణం చేయడానికి తిప్పేస్తాడు. అది సందర్భం. ఈ అనాకీయులు చాలా బలమైన వారు. వారి ఎత్తు కూడా చాలా పెద్దది. వీరిని గూర్చి ఒక ప్రస్తావన మీకు తెలియడానికి చెప్తున్నాను. ఆదికాండము 6వ అధ్యాయములో ఆ దినములలో నెఫీలులు అనబడిన వారు ఉండిరి అని రాశాడు. నోహవు కాలములో జలప్రళయము రాకముందు నెఫీలులు అనబడిన వారు ఉండిరి అని రాశాడు. వారితో సంబంధం ఉన్నవారని ఇక్కడ కొంత మనము ఆలోచించినట్లయితే తెలుస్తూ ఉన్నది. నెఫీలీయులు వారు ఉన్నత దేహులు. నెఫీలులు అంటే ఏంటి? ఉన్నత దేహులు. ఆ బలత్కారులు ఉన్నత దేహులు. అలాంటి స్వభావము కలిగిన వారు. ఇట్టి వారిని విశ్వాసముతో వారిద్దరూ విశ్వాసముతో నిలిచారు. 10 గోత్రీకులందరూ భయపడిపోయారు. చెడ్డ సమాచారముతో ప్రజలందరినీ కలవరపరిచారు. వారందరూ తిరుగుబాటు చేయుటకు కారణమైపోయారు. ఆ తిరుగుబాటును బట్టి దేవుడు వారిని తిరిగి అరణ్యములోనే తిప్పి, ఒక్కరైనా మీరు ప్రవేశించరు, యెహోషువ కాలేబులు మాత్రమే ప్రవేశిస్తారని దేవుడు అప్పుడు సెలవిచ్చిన మాటలు అక్కడ మనం చూస్తాం. ఇలాంటి అనాకీయులను యెహోషువ ఆ కొండ ప్రాంతములో, మన్య ప్రదేశములో కనుగొని వారిని పూర్తిగా నాశనము చేసెను అని చూస్తున్నాం. శత్రువు ఎంత ఉన్నతుడైనా, ఎంత బలవంతుడైనా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఎటువంటి బలవంతునైనా తొలగించడానికి, నాశనం చేయడానికి విశ్వాసముతో నిలిచినవాడు యెహోషువ. శత్రువును చూచి భయపడి పారిపోయిన వారు తక్కిన గోత్రీకులను మనం చూస్తున్నాం. కానీ యెహోషువ దేవుని యొక్క కృపను పొందినవాడై, దేవుడు చెప్పినట్లుగా చేయడానికి సిద్ధపడిన వాడై, అనాకీయులను సైతము జయిస్తామని ముందుగానే తన విశ్వాసమును ప్రకటించాడు. ఇప్పుడు దాన్ని జరిగిస్తున్నాడు. విశ్వాసము ద్వారా మనము ఏదైనా సాధించగలము అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తాం. ఎంత పెద్ద సమస్యలైనా, మన ఎదుట ఎంత పెద్ద శత్రువైనా నిలిచినా, ఎంత బలవంతుడైనా ఓడించగలిగే శక్తి, ధైర్యాన్ని దేవుని కృపచేతనే మనం పొందుచూ ఉండగా, దేవుడే మన పక్షమున ఆ కార్యము జరిగిస్తాడు అనే విశ్వాసం మనము కలిగి ఉండాలనేది నేర్చుకుంటున్నాం. వారి ఎదుట మిడతల వలె కనబడుచున్నవారు వారిని ఎలా జయించారు? ఎలా వారిని నాశనం చేశాడు? వారికున్న విశ్వాసమే. ప్రభు వారి పక్షాన నిలిచి యుద్ధము చేయుచున్నాడు గనుకనే వారు జయించగలిగారు అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. ఇలాగూ వారిని నిర్మూలము చేయాలి అన్నాడు. వీరు చాలా భయంకరులు, బలవంతులు, బలత్కారులు. వారిని ఎంతమాత్రం అక్కడ ఉండనీయకూడదు. కనుక వారిని నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలులో ఎవడునూ మిగిలి ఉండలేదు అని రాశాడు. కానీ గాజాలోను, గాతులోను, అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి అని రాయబడింది. ఈ ప్రాంతాలు ఫిలిస్తీయుల ప్రాంతాలు. గాజా, అష్డోదు ఇవన్నీ ఫిలిస్తీయుల ప్రాంతాలవి. దేవుడు వాస్తవంగా ఫిలిస్తీయుల ప్రాంతాలు కూడా వారికి అప్పగించాడు. వారు కూడా కనాను దేశములోనే ఉన్నవారు. ఇదంతా కనాను దేశమే. కానీ ఈ దేశములో వీరి ముందు చరిత్ర మనం చదువుతూ వెళ్తే యెహోషువ బహువృద్ధుడైపోతాడు. యుద్ధములు ఇక్కడికే ఆపేస్తారు. ఆ తర్వాత భూభాగాన్ని స్వాధీనపరుచుకుంటారు. ప్రతి గోత్రము తమకివ్వబడిన ఆ భూభాగములో ఉన్న శత్రువులను, మిగతా వారిని కూడా వారు వెళ్ళగొట్టవలసిన వారు, కానీ కొందరిని అలాగే ఉండనిచ్చారు.
వారే మునుముందు వారికి ఎలాగో మనం సంఖ్యాకాండంలో చదువుకున్నాం కదా, ముండ్లుగాను ప్రక్కలో బల్లెపు శూలములుగాను ఉండిపోయారు. ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకులయ్యారు వారే. ఇశ్రాయేలులు విగ్రహారాధనకు దారి తీయుటకు, ఇశ్రాయేళ్లను విగ్రహారాధనకు నడిపించుటకు కారకులయ్యారు వారే. దేవునికి విరోధంగా ఉండడానికి కారకులయ్యారు వారే. కనుకనే సమూలంగా నిర్మూలము చేయవలసిన అవసరత ఉండగా వారు నిర్మూలన చేయలేదు. ఈరోజు మనలో కూడా దేవునికి విరోధమైనవి ఏవేవి ఉన్నాయో సమూలంగా నిర్మూలన చేసుకోవాలి. మనం పూర్తిగా తొలగించుకోవాలి. తొలగించడానికి మనము నిలిస్తే దేవుడు సహాయం చేస్తాడు అనే సత్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. దేవుడే సహాయం చేస్తాడు. ఏ ఒక్కటి చిన్న విషయాన్ని కూడా వీరిని ఉండనిచ్చారు. గాతులో ఉండనిచ్చారు కొందరు, గాజాలో కొందరున్నారు, అష్డోతులో కొందరున్నారు. తర్వాత చరిత్రకు వస్తే వీరిలో నుండే, గాజాలో నుండి, గాతులో నుండి ఒకడు యుద్ధానికి వచ్చాడు. ఎవరు చెప్పండి? గొలియాతు కదా. గొలియాతు ఈ జాతి వాడే, అనాకీయుడే. అందుకే 6 మూర్ల జానెడు ఎత్తుగలవాడు. అందరూ నాశనమైపోయారు అనుకుంటాము కానీ ఏ ఒక్కటి చిన్నది మనము మిగిలించినా, అంతా తొలగించుకున్నాను, అంతా నిర్మూలన చేసుకున్నాను, అంతా బాగుపడ్డాను అనుకున్నప్పుడు ఏదో ఒకటి చిన్నది మనము విడిచిపెడితే ఆ చిన్నది ఏదో ఒక రోజు మనకు ప్రమాదకరంగా మారిపోతుంది. అనాకీయులలో నుండి, గాతులో నుండి ఒకడు గొల్యాతు ఒకరోజు యుద్ధానికి వచ్చాడు. ఎలా బెదిరిస్తున్నాడు వారిని! సౌలు రాజు సైతం పారిపోయాడు వాని యొద్ద నుండి. వాని ఎదుట నిలవలేకపోయారు. ఒక చిన్నదైన మనలో చాలా బలంగా నాటుకుపోయి అది మనలనే ఎదిరించేదిగా మిగిలిపోతుంది, మనము దాన్ని స్వాధీనపరచుకోకపోతే. యెహోషువ గ్రంథం అంతా స్వాధీనపరచుకోవడం నేర్చుకుంటున్నాం. మనము స్వాధీనపరచుకునేది లోకములో ఉన్న భూభాగాలను కాదు, లోకములో ఉన్న స్వాస్థ్యమును కాదు. ఆత్మీయమైన పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే, మనము స్వాధీనపరచుకునేది మన శరీరమునే, మన మనస్సునే. మనం స్వాధీనపరచుకునేది మనలను మనమే స్వాధీనపరచుకోవాలి. అంటే మన కంట్రోల్లో మనమే ఉండాలి. కంట్రోల్ లేకుండా విశ్వాసులు జీవించరాదు. ఒక రాజు, ఆసారాజు మతి భ్రమించి ప్రవర్తించాడు. అంటే తన మనసును మతి భ్రమించాడు. తన మనసును తాను కంట్రోల్ చేసుకోలేదు. ఐగుప్తును ఆశ్రయించాడు. దేవునికి విరోధంగా నిలిచాడు. ఆసా కొంతకాలము చాలా మంచిగా దేవునికి అనుకూలంగా జీవించి యుద్ధాలు జరిగించి జయించాడు. కానీ తర్వాత కొంతకాలములో మతి భ్రమించిపోయి ఐగుప్తును ఆశ్రయించాడు. దేవునికి విరోధంగా నిలిచాడు. ఎంతమాత్రము దేవుని దగ్గర అడగడానికి కూడా ఇష్టపడలేదు. ఎంత బలంగా విరోధమైన హృదయం, మనసు కలిగి ఉన్నాడో చూడండి. మన హృదయాలు ఎలాగూ ఉన్నాయో మనము ధ్యానించుకోవాలి, గ్రహించుకోవాలి. ఇప్పుడు బాగానే ఉన్నామనుకుంటాము, కానీ ఏది ఒక్కటి మన హృదయంలో, మన మనసులో అలాగే ఉండిపోదు. ఇది నాకు సాధ్యం కాదు అనుకుంటాం. కొన్ని అలవాట్లు, కొన్ని స్వభావాలు ఇది మార్చుకోలేని అనుకుంటాము. అది అలాగే ఉండనిస్తే ఒకరోజు చాలా విపరీతంగా బలపడి ఆ స్వభావముతోనే మనము నష్టపోతాం, ఆ అలవాటుతోనే నష్టపోతాం. కనుక మనస్సును స్వాధీనపరుచుకోవాలి అన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయములో 32వ వచనం అనుకుంటాను. ఒక వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం.
పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొను వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు అన్నాడు. స్వాధీనపరుచుకొనువాడే శ్రేష్ఠుడు అన్నాడు. మనం పట్టణాన్ని పట్టుకోవడం కాదు, మరొకరిని స్వాధీనం చేసుకోవడం కాదు, మనుషులను మన వశం చేసుకోవడం కాదు. ఈరోజు మనుషులను స్వాధీనపరుచుకునే పనిలో చాలామంది ఉన్నారు. తమ స్వాధీనం చేసుకొని తమ వెంట నడిపించుకునేవారు ఎందరో ఉన్నారు. కానీ అది కాదు మనకిచ్చేది. మనకిచ్చిన పని దేవుని కొరకు మన హృదయాన్ని, మన మనస్సును, మన శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆత్మ స్వాధీనం చేసుకోవాలి. మనం ప్రభువుకు అప్పగించుకునే బాధ్యత మనకున్నది. లేకపోతే దానితో ఓడిపోతాం. యెహోషువ అదే పని చేశాడు. కొండ ప్రాంతములు ఎత్తైనవైన తనకు సాధ్యం కాకపోయినా ఆ ప్రయాసము కలిగిన వాడై అక్కడ వారితో యుద్ధము చేయగా యెహోవా వారి పక్షమున యుద్ధము చేసి వారిని నిర్మూలన చేశాడు. ఇశ్రాయేలులో అలాంటి వారు లేరు, కానీ ఫిలిస్తీయులలో అలా మిగిలిపోయారు. ఆ ఫిలిస్తీయుల దేశాన్ని స్వాధీనం చేసుకోలేరు తరువాత తరం వారు. న్యాయాధిపతుల గ్రంథములో ఇంకా కొనసాగుతూ ఉంటాయి యుద్ధాలు. ఇక్కడికే ఆగిపోలేదు. యెహోషువ కాలములో యుద్ధము నిలిచిపోయింది 11వ అధ్యాయం వరకు. దేవుడు ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోమని, ఈ 9.5 గోత్రాలకు పంచిపెట్టమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఇక ఎలియేజరు, యెహోషువ వారిద్దరూ ఆ భూభాగాన్ని చీట్లు వేసి పంచిపెడతారు. యెహోషువ బహువృద్ధుడైపోతాడు. మరణకాలము సమీపించినప్పుడు 24వ అధ్యాయంలో వారిని హెచ్చరిస్తాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. మీరెవరిని సేవిస్తారో కోరుకోండి అని తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక చరిత్ర న్యాయాధిపతుల గ్రంథములో ఉన్నది. యెహోషువ కాలములో సమస్తమును నాశనం చేశాడు. మన కాలములో మనం ఎలాగో బ్రతుకుతున్నాం. ఏ ఏ వాటిని మన జీవితంలో నుండి తీసివేయాలో, ఏ ఏ విషయాలను మనలో నుండి తీసివేసుకోవాలో వాటన్నిటినీ తొలగించుకొని దేనినైతే మనం స్వాధీనం చేసుకోవాలో మన మనసును స్వాధీనపరచుకోవాలి, మన శరీర అలవాట్లను స్వాధీనపరచుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అందుకే తిమోతికి రాసిన పత్రికలో దేవుడు ఏమని రాశాడంటే, దేవుని ప్రేమయు, దేవుని శక్తియు, దేవుని ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకిచ్చెను గాని పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనంటే, నిగ్రహం అంటే కంట్రోల్ చేసుకునే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఆత్మ దేవుడే మనతో సహకరించి మన పక్షమున మనకు సహాయపడుతూ ఉంటాడు. కానీ నీ మనసు కోరుకోవాలి. అలా నీవు అనుకోవాలి, ఇది నాకు చెడు అలవాటు నాలో ఉండకూడదు, ఇది నా చెడు మనస్సు, నాలో ఈ మనసు ఉండకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామా, ప్రభువా దీన్ని ఎలా అయినా నా స్వాధీనం చేసుకోవాలి, నేను కంట్రోల్లో ఉండాలి. దేవుడు సహాయపడేవాడుగా ఉంటాడు. యెహోషువ ఇక ముగించాడు, వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నాడు. ఒక మాట చాలా చక్కగా అక్కడ వ్రాశాడు చూడండి. 23వ వచనములో యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకొనెను అని రాశాడు. దేశమంతటినీ పట్టుకున్నాడు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. యెహోషువ స్వాధీనమంతున్నది. దేవుడు ఏ ఏ ప్రాంతాన్నైతే స్వాధీనపరచగోరాడో అదంతా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా యెహోషువ దాన్ని పట్టుకున్నాడు. దాన్ని విడిచిపెట్టకూడదు. తర్వాత తరం యెహోషువ పట్టుకొని వారికి స్వాధీనపరిచాడు. దేవుడు మనకప్పగించిన వాటిని మనము నిశ్చలముగా పట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం చూడండి. 10వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది
నిశ్చలముగా పట్టుకొందాం. మనం పట్టుకోవలసిందేంటి? మనం ఏదైతే ఒప్పుకున్నామో, దేవుని సన్నిధిలో ఏ వాగ్దానములతో, ఏ నిబంధనలతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని జీవిస్తున్నామో, దాన్ని నిశ్చలముగా మనం పట్టుకోవాలి. విడిచిపెట్టకూడదు. గలతీ పత్రికలో గలతీయులతో అపోస్తలుడైన పౌలు రాస్తూ అన్నాడు, మీరింత త్వరగా వదిలిపెట్టితిరా అన్నాడు. ఏం వదిలిపెట్టారు వారు? మొదట వారు విన్న సువార్త సత్యాన్ని విడిచిపెట్టారు. దేవుని సత్యాన్ని మనం ఎరిగి ఉన్నాము. ప్రభునందు విశ్వాసముతో బ్రతుకుతున్నాము. ఈ నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఈ వాగ్దానమునిచ్చాడు. నమ్మదగినవాడు మనకున్నాడు. కనుక మనం ఏదైతే ఒప్పుకొని బ్రతుకుతూ ఉన్నామో దాన్ని ఎప్పుడు వదలకుండా ఉండాలి. పట్టుకొందము అన్నాడు. యెహోషువ ఆ దేశమునంతా పట్టుకున్నాడు. అందుకే చెప్పగలుగుతున్న నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అలాగు చేసిన తర్వాత ఇప్పుడు ఆ దేశమంతా ఎలాగున్నదో చూడండి. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించేశాడు. తన బాధ్యత ముగించుకున్నాడు. దేవుడు కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఏ వాగ్దానమో? పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని మీకు ఇస్తానని 40 సంవత్సరాలు నడిపించాడు. ఇన్ని సంవత్సరాలు యుద్ధము జరిపించాడు. వారి పక్షమున యుద్ధము చేసి ఆ భూభాగాన్నంతా వారికి స్వాధీనం చేశాడు. కనుక వాగ్దానములు చేసిన దేవుడు నమ్మదగినవాడు అని మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాం. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. అంటే యుద్ధాలు ఆగిపోయాయి, నెమ్మదిగా ఉన్నారు. ఎలా నెమ్మదిగా ఉన్నారు ఇప్పుడు? అనాకీయుల లాంటి వారిని కూడా నాశనం చేశారు. ఒకటి, దేవుడు వారికి ఆజ్ఞాపించిన దేశమంతటిని వారు పట్టుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే వారు ఏ యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉన్నారు. ఇందులో మనకు ఆత్మీయ పాఠాన్ని ఎలా గ్రహిస్తారో ఆలోచన చేయండి. దేవుడు మనకు ఏర్పరిచిన వాటిని, మనం ఒప్పుకున్న వాటిని ఖచ్చితంగా నిలిచి పట్టుకొని ఉండాలి. తొలగిపోవద్దు, అస్థిరంగా ఉండకూడదు. రెండవది, దేవుడు మనకు వాగ్దానము చేసినట్లుగా ఆయన మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనం పొంది ఉండగా, మన స్వాస్థ్యము పరలోకమందున్నది అని వ్రాయబడింది. మనకిచ్చిన రక్షణ భాగ్యము, దేవుడు మనకిచ్చిన కృప, దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని విడిచిపెట్టద్దు. మూడవది, మనము చూచినట్లయితే సమస్తమును నిర్మూలము చేసి స్వాధీనపరుచుకోవాలి. ఇలాగున్నప్పుడే నెమ్మదిగా వారున్నారు. ఎంతకాలం ఉన్నారు? ఇక మనం చూస్తాం ముందు ముందు. కానీ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు ఏర్పరిచిన ఏర్పాటులో దేవుడు మనకు అప్పగించిన వాటిని మనము స్వాధీనపరుచుకునేది నేర్చుకోవాలి. స్వాధీనపరుచుకున్న మనము దాన్ని పట్టుకొని ఉండేది నేర్చుకోవాలి. దాన్ని పట్టుకొని ఉన్న మనము సుభిక్షంగా, అంటే నెమ్మదిగా ఉండగలుగుతాం. ఆ దేశము నెమ్మదిగా ఉన్నది. ఇప్పుడు యుద్ధాలు లేవు, యుద్ధాలు నిలిచిపోయాయి. చాలా శ్రేష్టమైన పాఠాలు మీరు ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ఉంటే చాలా ఆత్మీయమైన పాఠాలే ఉన్నాయి ఇందులో. ఆ యుద్ధాలు మనకెందుకు అనుకుంటే ఎందుకు అన్నట్లుగానే ఉంటుంది. కానీ ఆ యుద్ధాలలో ఉన్న రహస్యం ఏంటి? మనకు నేర్పే పాఠం ఏంటి? మనము స్వాధీనపరుచుకునేవేంటి? ఇవన్నీ మనం ఆలోచిస్తే దేవుడు నాకు వ్యక్తిగతంగా బయలుపరుస్తాడు. ఒక్కొక్కరికి వ్యక్తిగతమైన పోరాటం ఉంటుంది. సామూహిక పోరాటం కాదు ఇది. వ్యక్తిగతమైన పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటములో ప్రభువే మన పక్షమున యుద్ధము చేసేవాడు అనే విషయాన్ని తెలుసుకొని ధైర్యముగా ఉండాలి. దేవుడు మనకు స్వాధీనపరుస్తాడు. స్వాధీనపరిచిన దానిని మనం పట్టుకోవాలి. ఏ ఒక్కటి కూడా మనం విడిచిపెట్టకుండా, ఆ పట్టణాల్ని నాశనం చేసినట్లుగా, అనాకీయులను కూడా నాశనం చేసినట్లుగా మన జీవితంలో ఏదున్నా అది తొలగించుకొని దానిపై జయమును సాధించాలి. అప్పుడు మన జీవితం చాలా నెమ్మదిగా ప్రభువులో కొనసాగుతూ ఉంటుంది. వారి విశ్రాంతి పొందారు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నది.
యెహోషువ గ్రంథంలో ఉన్న సారాంశమంతా ఇదేనండి. ఇక తరువాత భూభాగాలను వారు స్వాధీనం చేసుకుంటారు. వారికి పంచిస్తాడు. ఆ తర్వాత ఆఖరి అధ్యాయములో యెహోషువ పలికిన మాటలను మనము ప్రభు చిత్తమైతే వచ్చే వారములో ధ్యానించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. మీ మహాకృప చేతనే మమ్మనందరినీ నేడు మీ సన్నిధి సహవాసములో కూడి మిమ్మను ఆరాధించుటకు కృపనిచ్చావు. స్తోత్రాలు. మా మధ్య ఆత్మరూపివిగా సంచరిస్తూ యెహోషువ గ్రంథము ఇంతవరకు జరిగిన యుద్ధాలు 11వ అధ్యాయం వరకు 12వ అధ్యాయములో 31 మంది రాజులను జయించిన స్థితిని మేము చూస్తూ ఉన్నాం. యుద్ధము లేకుండా వారు సుభిక్షముగా ఉన్న స్థితికి వచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. వాగ్దానములు చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు. ఆనాడు అబ్రహామునకు వాగ్దానం చేశావు. మోషే ద్వారా వాగ్దానమును నెరవేర్చుటకు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి నడిపించావు. 40 సంవత్సరాలు వారి ప్రయాణం. యోర్దాను దాటి వాగ్దాన భూమిలోనికి యెహోషువ నాయకత్వములో వారిని ప్రవేశపెట్టావు. యుద్ధాలను జయించి వారికి వాగ్దానము చేసిన భూమిని, వాగ్దానము చేసిన దేశాన్ని వారికి అప్పగించావు. ఎంత నమ్మదగిన దేవుడవు ప్రభువా. విడువను ఎడబాయనని వాగ్దానము చేయుచున్న దేవుడవు. ఈరోజు మాతో వాగ్దానము చేసిన దేవుడవు. దేవా, మమ్మను కనికరిస్తూ కృప చూపుతూ ఈ జీవిత యాత్రలో, ఆత్మీయ యాత్రలో మమ్మను నడిపిస్తున్నావు. నిత్య విశ్రాంతి మా కొరకు మీరు సిద్ధపరిచి ఉన్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు. నమ్మకంగా జీవిస్తూ ఏదేది స్వాధీనపరుచుకొని సరిచేసుకోవలనో మేము నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకోవడానికి మీరు మాట్లాడిన మాటలకై స్తుతిస్తున్నాం. శ్రద్ధగా మేము గ్రహించి మమ్మను మేము పరీక్షించుకుంటూ సరిచేసుకుంటూ మీరిచ్చిన ఈ నెమ్మదిని మేము పొందునట్లు కృపను అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇప్పుడు తిరిగి మేము వెలుచున్న ప్రయాణాలు తోడై ఉండండి. సాయంకాలము జరిగే కూడిక కొరకును సిద్ధపరిచి నడిపించుమని వేడుకుంటున్నాం. అందరికీ మంచి ఆరోగ్యాలనివ్వండి, మంచి నెమ్మదినివ్వండి. మీ కృపలో అందరినీ భద్రపరచండి. అపవాది బంధకాల్లో నుండి విడిపించండి ప్రభువా. తన కుయుక్తుల చేత ఎవరిని మోసపరచకుండా మీ ఆత్మ కాపుదలలో ప్రతి ఒక్కరిని ఉంచుమని వేడుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రాలు చెల్లించి కృతజ్ఞతతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనయండా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనయండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వందనాలు అందరికి.